ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ మాన్యుమెంటల్ని మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించబోతా ఉన్నారు. భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేనటువంటి రీతిలో 404 కోట్ల రూపాయలతో అంబేద్కర్ అతిపెద్ద మహాశిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల నుండి ఆ సామాన్యులు కానీ, అంబేద్కర్ అభిమానులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు తరలి వస్తామన్నారు. దీనికి ఆ మంత్రి ఆర్కే రోజా కూడా వచ్చారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకోసం ఇంత పెద్ద మహాశిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అంబేద్కర్ ఈ మాన్యుమెంటల్ని ఏ విధంగా రూపొందించారు, దీనికోసంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్న స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ మహాశిల్పం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రోజుగా ఈరోజు మేమందరం కూడా చెప్పగలం. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనమందరం కూడా సంతోషంగా బ్రతకగలుగుతున్నామంటే దానికి ఒక కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. అలాంటి అంబేద్కర్ గారి పోరాటాలు, ఆయన ఆలోచనలు భావితరాలకు తెలియాలి అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి 206 అడుగుల స్టాచ్యూని 404 కోట్లతో చాలా అద్భుతంగా లోపలికి వెళ్తే ఈరోజు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలిపే షార్ట్ ఫిలిమ్స్ నుంచి, లైబ్రరీ నుంచి, అలాగే లోపల చూస్తే ఆయన మ్యూజియం, ఆయన చదివిన పుస్తకాలు కానీ, ఆయన రాసిన పుస్తకాలు కానీ అన్నీ కూడా చూడొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నాలెడ్జ్ హబ్ లాగా, ఇంకో రకంగా చెప్పాలంటే టూరిస్ట్ కూడా ఒక బెస్ట్ ప్లేస్గా, పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు ఇద్దరిని చూడకుండా విజయవాడకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ వెళ్ళరు. సో అంత అద్భుతంగా చేయటమే కాకుండా ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచనలో ఆశయాలు ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఆచరణలో పెడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలం. ఎందుకంటే అంబేద్కర్ గారు కోరుకున్న సమసమాజ స్థాపన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలకి ఈరోజు అన్ని రంగాల్లో సముచిత స్థానాన్ని కల్పించి ఈరోజు నిజమైన అంబేద్కర్ గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడుస్తున్నారు. ఇవన్నీ చూసి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎవరైతే ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ వీడియోస్ చూసిన వాళ్ళు కానీ, లేదా విజయవాడ వచ్చి ఆ స్టాచ్యూ చూసిన వాళ్ళ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తుంటే చూసి తట్టుకోలేక కడుపు మంటతో చంద్రబాబు నాయుడు, ఆయన పచ్చ ఛానళ్ళు ఎంత దిగజారిపోయి ఈరోజు హెడ్లైన్స్లో రాశారో మనం చూస్తున్నాం. ఈరోజు నేను సూటిగా పచ్చపాత్రలకు చెప్తున్నా, అంబేద్కర్ గారిని టచ్ చేసే ఇది మీకు ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రాసిన మాటలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అంబేద్కర్ గారి స్టాచ్యూని తాకే అర్హత ఉంది, అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత ఉంది. చంద్రబాబు నాయుడు పచ్చ ఛానల్కి లేదు అని ఘంటాపదంగా చెప్తున్నా. ఎందుకంటే గతంలో మీకు తెలుసు, కాల్మనీ సెక్స్ రాకెట్ మీద గొడవ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాన్ని పెడతాను అని చంద్రబాబు నాయుడు ఇష్యూని డైవర్ట్ చేశాడే కానీ ఆ తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్క అంబేద్కర్ విగ్రహాన్నైనా ఎక్కడైనా పెట్టాడా? తాను చెప్పిన 100 అడుగుల విగ్రహానికి మరి చేయడం చూసామా? కేవలం గ్రాఫిక్లు తప్ప ఎక్కడైనా రియాలిటీలో ఉందా నేను అడుగుతున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎస్సీ కులాన్ని ఎలా అవమానించాడు? ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారా? అమెరికాలో పుట్టాలనుకుంటారు, డబ్బున్న వాళ్ళగా పుట్టాలనుకుంటారు, అగ్నవర్ణ కులాల్లో పుట్టాలని మాట్లాడిన వ్యక్తి. ఆయన గురించి ఆ రోజు రాయరు. ఆయన చెప్పి ఇంతవరకు స్టాచ్యూ కట్టకపోయినా కూడా రాయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాల్ని ఆచరణలో పెట్టడమే కాకుండా భావితరాలు కూడా ఆయన పోరాటాలు, ఆయన గొప్ప ఆలోచనలు తెలుసుకోవాలని ఈరోజు ఇంత పెద్ద స్టాచ్యూని ఇంత అద్భుతంగా నిర్మించి ఈరోజు ఆవిష్కరిస్తుంటే, మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ ఆ విగ్రహాన్ని ఎంత గొప్పగా ఏర్పాటు చేస్తుంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. కొన్నాళ్ళ కింద తెలంగాణలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినప్పుడు ఇది ఈ రాష్ట్రంలోనే ఒక మైల్ స్టోన్గా నిలుస్తున్నప్పుడు ఒక బాధ్యత కలిగిన పత్రిక, ఈనాడు పత్రిక కానీ, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ కానీ ఎందుకు విమర్శలు చేస్తారు అనుకుంటున్నారు?
వాళ్ళ సామాజిక వర్గానికి చూస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, చంద్రబాబు నాయుడుకేమో పచ్చపత్రికలు బాగుండాలి. వీళ్ళకి ప్రజలు అవసరం లేదు, ప్రజల కష్టాల్ని దూరం చేయాలన్న ఆలోచన లేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను అద్భుతంగా పరిపాలిస్తానని చెప్పిన వ్యక్తి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఇంకా అప్పుల్లో ముంచేసి, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఇంకా బీదోళ్ళని చేసి, రైతుల్ని అప్పుల పాలు చేసి, డ్వాక్రా వాళ్ళని అప్పుల పాలు చేసి, ఈయన మాత్రం స్కాములు చేసి ఏ విధంగా వేలాది కోట్లు దోచుకొని హైదరాబాద్లో దాచుకున్నాడో మనందరం కూడా ఈ మధ్య కేసులన్నీ కూడా వేసిన తర్వాత చూస్తున్నాం. ఏవైతే హీరింగ్కి వచ్చాయో అవి ఏవి కూడా రాయరు పచ్చపత్రికలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చినప్పుడు వాటిని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, లేదా ఈరోజు సోషల్ జస్టిస్ ఏదైతే స్టాచ్యూ మహాశిల్పం ఉందో అది ఆవిష్కరిస్తున్నారు అంటే ఈరోజు అందరూ ఆయన్ని అప్రిషియేట్ చేస్తూ చిన్న వయసులో కూడా చాలా గొప్ప ఆలోచనలతో ఈరోజు గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు, అంబేద్కర్ గారు కోరుకున్న సమసమాజ నిర్మాణాన్ని కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. ఈ 4.5 yearsలో ఆల్మోస్ట్ చేస్తూ వస్తున్నారు. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ని, డెవలప్మెంట్ని అందిస్తున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. సో ఏ వెల్ఫేర్ స్కీమ్ రిలీజ్ చేసినా కూడా ఏ విధంగా దత్తపుత్రుడితో దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు అనవసరమైన రాతలు, అనవసరమైన గొడవల్ని తెరపైకి తీసుకురావటం అనేది మనం చూస్తున్నాం. వీళ్ళు ఎన్ని చేసినా వీళ్ళు నాన్ లోకల్ పొలిటీషియన్స్, ఎప్పుడో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిచ్చి చేష్టలు చేసిపోవాల్సిందే కానీ వీళ్ళు పర్మనెంట్గా ఇక్కడ ఉంచే పరిస్థితి ప్రజలు ఇవ్వట్లేదు. ఇప్పటికైనా అంబేద్కర్ గారిని అవమానించిన చంద్రబాబు నాయుడు ఆయన పచ్చపత్రికలు వచ్చి అంబేద్కర్ గారి కాళ్ళు పట్టుకొని అంబేద్కర్ గారిని క్షమాపణ అడగండి, ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా క్షమాపణ అడగాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు మరొక వైపు అన్ని వర్గాలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోయేటువంటి రోజు వచ్చింది. మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ, రాబోయేటువంటి మరొక 87 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని, నేను ముఖ్యమంత్రి అవబోతున్నానని చంద్రబాబు చెప్తున్నారు. 4 షూరిటీ ఇస్తే కానీ బయటికి రాలే అని ముసలోడు. ఈయన జీవితానికే గ్యారంటీ లేదు, ఈయన ఎవరికి గ్యారంటీ ఇస్తాడు? నాకు కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి, నాకు నడవలేను, నాకు కన్ను కనిపించట్లేదు, ఇలాంటి పిచ్చి కుంటి సాకులు చెప్పి ఏ విధంగా బెయిల్ తెచ్చుకున్నాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది పచ్చపత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో వాగటం కాదు. నీకు దమ్ముంటే నువ్వు కంటెస్ట్ చేసే కుప్పమైనా, నేను కంటెస్ట్ చేసే నగిరైనా, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీకైనా వెళ్దాం, ఏ ఇంటికైనా వెళ్దాం, ఏ పార్టీ వాడైనా పర్లేదు. ఆ ఇంటిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది చూస్తేనే తెలిసిపోతుంది కదా. నీ గవర్నమెంట్లో నువ్వేమి ఇచ్చావు, మా గవర్నమెంట్లో మేమేం చేస్తున్నాం అనేది అక్కడే స్పష్టంగా అర్థమైపోతుంది. అప్పుడు నీ కోటేస్తారా మా కోటేస్తారని నీకే అర్థమైపోతుంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఈ మహాశిల్పాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. అది చూసి ఓరవలేక చంద్రబాబు నాయుడు పచ్చపత్రికలు, ఇష్టానుసారమైనటువంటి రాతలు రాస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఆ ఎల్లో మీడియా వచ్చి విజయవాడ నడిబొడ్డునున్నటువంటి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి కాళ్ళు పట్టుకొని అంబేద్కర్ గారికి, ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేస్తూ ఉన్నారు. విజయ్ శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.